క్రోధినామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాలలో వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారిని వృశ్చిక రాశిగా పరిగణించబడతారు. అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో ఆదాయ వ్యయములు 8, 14, ఆ రాజపూజ అవమానములు 4, 5. సో ఈ యొక్క క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వాళ్ళు గురుబలం ఉండటం చేత ఆర్థిక పరమైన వృద్ధి కలుగుతుంది. ఫైనాన్షియల్గా కొద్దిగా మెరుగ్గా ఉంటుంది. సో అప్పులు తీర్చే యోగం ఉంది. సో వ్యాపారం చేసే వాళ్ళకైనా ఉద్యోగస్తులకైనా చాలా బాగుంటుంది. ఉద్యోగస్తులకైతే ఆఫర్లు వెతుక్కుంటూ వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి వివాహ యోగం ఉంది. సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం ఉంది. గృహయోగం ఉంది. అయితే అధిక ఖర్చు చేయడం వల్ల అప్పులు పాలయ్యే యోగం కూడా ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా వృశ్చిక రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. తరువాత వాహన ప్రమాదాల యోగం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శత్రువుల బాధలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి శత్రువుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాశ్రమ నడుస్తుండడం వల్ల పనులు జాప్యం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డిలే అవుతాయి. ఏమి కంగారు పడద్దు. సో శనీశ్వర శ్లోకం పఠిస్తూ ఉండండి. నవగ్రహ ప్రదక్షిణ చేస్తూ ఉండండి. వృశ్చిక రాశి వాళ్ళు ఆరోగ్యం పైన శ్రద్ధ తీసుకోండి. సో నవగ్రహ ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది.